చిన్నయ్యగా జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే అంటే మామూలుగా ఉంటుందా? అసలు ఎన్ని సినిమాలు, ఎన్ని క్యారెక్టర్స్! అబ్బో, మన నందమూరి బుల్లోడు స్టైలే వేరు. సీనియర్ ఎన్టీఆర్, బాలయ్య, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్. ఇలా తాత, నాన్న, కెరియర్ ఇంకా లెగసీని కొనసాగిస్తూ ఎప్పుడూ ప్రేక్షకులను నిరాశపరచలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ చేసిన డ్రాగన్ గ్లింప్స్ అయితే అదిరిపోయింది. ఏంటి, మన ఎన్టీఆర్ ఇలా అదరగొట్టేశాడని అందరూ ఖుషి అవుతున్నారు. అయితే ఆ గ్లింప్స్ రివ్యూని చూద్దామా? ఏకంగా 4 నిమిషాలు పైగా ఉంది. మరి మేము చెప్పినట్టే. మ్యాన్ ఆఫ్ మాసెస్ గా కోట్లాది అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ హీరోగా భారీ యాక్షన్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలయ్యే గ్లింప్స్ పై సోషల్ మీడియాలో ఎన్నో రోజులుగా భారీ హైప్ నెలకొంది. అందుకే దానికోసం అభిమానులు మాత్రమే కాదు, సినీ ప్రేక్షకులంతా కూడా ఈ గ్లింప్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ మే 20న విడుదలైన డ్రాగన్ గ్లింప్స్ ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తోంది. ఈ గ్లింప్స్ చూస్తే ప్రశాంత్ నీల్ మరోసారి తన ప్రత్యేకమైన మాస్ ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడని స్పష్టంగా అర్థమవుతుంది. సుమారు 4 నిమిషాలకు పైగా నిడివితో వచ్చిన ఈ గ్లింప్స్ సాధారణ టీజర్లా కాకుండా సినిమా ప్రపంచాన్ని ముందే పరిచయం చేసేలా రూపొందించారు. కథ ఏ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది, హీరో పాత్ర ఎలా ఉండబోతుంది, సినిమాలో ఎలాంటి రక్తపాతం, ఎమోషన్స్ ఉండబోతున్నాయో ఈ చిన్న వీడియో ద్వారానే క్లారిటీ ఇచ్చేశారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ విజువల్స్, డార్క్ టోన్, భారీ సెటప్ మరోసారి కనిపించాయి. కేజీఎఫ్, సలార్ సినిమాలతో దేశవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ప్రశాంత్ నీల్ ఈసారి డ్రాగన్ తో మరింత వైలెంట్ మరియు పవర్ఫుల్ వరల్డ్ ను నిర్మిస్తున్నట్టు కనిపిస్తుంది. మంగళవారం రాత్రి 11:30 తర్వాత విడుదలైన ఈ గ్లింప్స్ ప్రారంభం నుండే ఆసక్తిని పెంచుతుంది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి కాటన్, స్టీల్, స్పైసెస్ కోసం వచ్చారు. కానీ వాళ్ళు ఇక్కడ 250 ఏళ్లు ఉండిపోవడానికి కారణం ఒక మొక్క అంటూ మొదలయ్యే వాయిస్ ఓవర్ వెంటనే ప్రేక్షకులను కథలోకి తీసుకువెళ్తుంది. ప్రపంచంలోనే అత్యంత వ్యసనాకారక పదార్థమైన హెరాయిన్ తయారీలో ఉపయోగించే ఓపియం పాపి మొక్క చుట్టూ ఈ కథ తిరుగుతుందని టీజర్ ద్వారా హింటించారు. ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ విలన్లను తయారు చేసింది అనే డైలాగ్ కథలోని డార్క్ నేచర్ను మరింత బలంగా చూపించింది. దీంతో ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాకుండా భారీ క్రైమ్ డ్రామాగా ఉండబోతుందనే అంచనాలు పెరిగాయి. ఇక ఈ గ్లింప్స్ లో ఎన్టీఆర్ కనిపించిన తీరు అభిమానులకు పండుగలా మారింది. చాలా రోజుల తర్వాత ఆయన పూర్తిగా కొత్త లుక్ లో కనిపించారు. ఈ సినిమా కోసం తారక్ బాగా బరువు తగ్గడం, స్లిమ్ లుక్ లో కనిపించడం ఇప్పటికే చర్చనీయాంశమైంది. కొంతమంది అభిమానుల్లో ఈ లుక్ పై సందేహాలు కూడా ఉండేవి. కానీ గ్లింప్స్ చూసిన తర్వాత ఆ డౌట్స్ అన్ని ఒక్కసారిగా మాయమయ్యాయి. స్లిమ్ లుక్ లో కూడా ఎన్టీఆర్ అదే ఎనర్జీ, అదే స్క్రీన్ ప్రెజెన్స్ తో అదరగొట్టాడు. ముఖ్యంగా ఆయన కళ్ళలో కనిపించిన క్రూరత్వం, డైలాగ్ చెప్పిన తీరు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. దేవుడు నాకొక గొప్ప వరం ఇచ్చాడు, ట్రిగ్గర్ నొక్కగానే మర్చిపోవడం. నిద్రపోయినప్పుడు నా కల్లోకి నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు, ఇంకా మిగిలి ఉన్న శత్రువుల ముఖాలే కనిపిస్తాయి. పొరపాటును కూడా నా కల్లోకి రావద్దు అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఒక్క డైలాగ్ ద్వారానే హీరో పాత్ర ఎంత ప్రమాదకరంగా ఉండబోతుందో అర్థమవుతుంది. డ్రాగన్ అనే టైటిల్ కు తగ్గట్టుగానే ఎన్టీఆర్ పాత్రలో ఒక రౌద్రం కనిపిస్తుంది. ఈ గ్లింప్స్ లో విజువల్స్ మరో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా కనిపించింది. భారీ మైన్స్, డార్క్ సెటప్స్, యాక్షన్ షాట్స్, పొగతో నిండిన ప్రాంతాలు, ఇలా ప్రతి విజువల్ ప్రశాంత్ నీల్ సినిమాల ప్రత్యేకతను గుర్తు చేస్తుంది. హాలీవుడ్ స్టైల్ ట్రీట్మెంట్ తో తెరకెక్కించినట్లుగా ఈ ప్రపంచం కనిపిస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలకు ఇచ్చిన స్కేల్ చూస్తే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ కావాలని టీం ఎంత కష్టపడుతుందో అర్థమవుతుంది. ఇక్కడ గ్లింప్స్ లో మనకి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, ఇంకా గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీని కూడా పరిచయం చేస్తూ వాళ్ళ మధ్య వార్ చూపించారు. జీనియస్ చాప్టర్ లో దాదా సర్కార్, సుజయ్ సర్కార్, ఇంకా బాబాయ్ సర్కార్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అలానే అకౌంటెంట్ రావు, విక్టర్ మెమ్స్కో, జనరల్ దురన్, బైల్, ఇంకా లాస్ట్ కి ట్రైనర్, ఇంకా ట్రైనిస్ ని కూడా పరిచయం చేసి ఈ సినిమా ఎంత బలంగా ఉందో చూపించాడు. ఇప్పుడు వీరందరితో మన ఎన్టీఆర్ అదే లూగరాడే డెడ్లీ ఆట మనం చూడబోతున్నాం. ఇక హీరోయిన్ రుక్మిణి వీరందరినీ పరిచయం చేసిన తీరు కూడా బాగుంది. ఈ సినిమాలో ఎంత క్రైమ్ యాక్షన్ ఉండబోతుందో చెప్పింది. ఇక సంగీత దర్శకుడు రవి బర్సూర్ అందించిన నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్ కు మరింత ప్రాణం పోసింది. ప్రతి సీన్ లో బీజిఎం చాలా పవర్ఫుల్ గా వినిపించింది. ఎన్టీఆర్ ఎంట్రీకి ఇచ్చిన మ్యూజిక్ అభిమానులను థియేటర్లలో ఊగిపోయేలా చేస్తుందని ఇప్పటి నుండే కామెంట్లు వస్తున్నాయి. కేజీఎఫ్, సలార్ సినిమాల్లో
రవి బస్రూర్ ఇచ్చిన బీజిఎం ఎంత పెద్ద ప్లస్ అయిందో తెలిసిందే. ఇప్పుడు డ్రాగన్ కు అదే రేంజ్ లో మ్యూజిక్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ గ్లింప్స్ ద్వారా ప్రశాంత్ నీల్ సినిమా ప్రపంచాన్ని ముందుగానే ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేశాడు. సాధారణంగా ఆయన సినిమాలో కథ కంటే పాత్రల ఎమోషన్స్, వారి వైలెన్స్, వారి ప్రపంచం ఎక్కువగా కనిపిస్తాయి. అదే ఫార్ములాను డ్రాగన్ లో కూడా కొనసాగిస్తున్నాడు. అయితే ఈసారి కథలో కన్ఫ్యూజన్ లేకుండా ముందుగానే ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఇవ్వాలని ప్రయత్నించినట్టు అనిపిస్తుంది. లెంతీ గ్లింప్స్ విడుదల చేయడం వెనుక కూడా అదే ఉద్దేశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, టీ సిరీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ గ్లింప్స్ తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి. మొత్తంగా చూస్తే డ్రాగన్ గ్లింప్స్ కేవలం ఒక టీజర్ కాదు, ప్రశాంత్ నీల్ సృష్టిస్తున్న కొత్త ప్రపంచానికి ఇచ్చిన పవర్ఫుల్ ఇంట్రడక్షన్ అని చెప్పాలి. ఎన్టీఆర్ లుక్ నుండి డైలాగ్స్ వరకు, విజువల్స్ నుండి మ్యూజిక్ వరకు ప్రతిదీ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ గ్లింప్స్ ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది. ఫ్యాన్స్ ఈ వీడియోను భారీగా షేర్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.